Hello guys, this is Chandu Bhutaraju. Now we are going to discuss the FNOలో మనం ఎట్లా ట్రేడ్ చేస్తాం అనేది చూడబోతున్నాం. ఫస్ట్ మీ ఏంజల్ అనే అకౌంట్ ఉంటే ఏంజల్ అనే అకౌంట్ ఇట్లా ఓపెన్ చేసి ఫస్ట్ ఫండ్ పేజ్ ఇట్లా ఓపిస్తుంది. దాని తర్వాత FNO చూస్తే పైన ఆప్షన్స్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో FNO క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కింద ఆప్షన్ వాచ్ లిస్ట్ ఇక్కడ ఓపెన్ చూసినావా, నిఫ్టీ కాల్ పుట్ అని చూసినావా. ఇక్కడ నిఫ్టీ మనం ఒక శాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఒకటి ఏంటి 92.85 కాడ ఒకటి ట్రేడ్ అవుతుంది అనమాట. సో అది రేపు ఎక్స్పైరీ అయిపోయేది. ఈ కాల్ అన్న ఏంటి అంటే ఇంకొక 4-5 డేస్లలో ఇంక్రీజ్ అవుతాయని ఈరోజు కొని పెట్టుకునే, అది ఏమైంది 101 రూపీస్ లాస్లో పోయింది. సో దీంట్లో ఇప్పుడు నిఫ్టీ అనే దాని పక్కన ఉంది చూసిరా, నిఫ్టీ అనే దాని పక్కన ITM, ATM, OTM అని ఉంది చూసినా. ITM అంటేనేమో ఇన్ ద మనీ, ఆప్షన్ హ్యాస్ ట్రాజిక్ వాల్యూ. ATM అంటేనే ఎట్ ద మనీ, స్ట్రైక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ప్రైస్. స్ట్రైక్ అవుతున్న ప్రైస్కి ఇప్పుడున్న కరెంట్ ప్రైస్కి సమానం చేసేది. ఇంకోటి OTM ఆన్ ద మనీ. సో ఇదంతా బిట్ ప్రైస్ అన్నమాట చేసేది ఇది. సో మళ్ళీ దాని కింద C అండ్ P అని చూసినావా. CP అంటేనేమో C అంటే కాల్ ఆప్షన్, బెట్ ఆన్ అప్ సైడ్. P అంటేనేమో పుట్ ఆప్షన్, బెట్ ఆన్ డౌన్ సైడ్. సో ఇట్లా క్లిక్ చేస్తే యాక్చువల్గా నేను ఇంతమంది క్లిక్ చేసుకున్నా, యాక్టివేట్ చేసుకున్నా. ఫస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే యాక్టివ్ సెగ్మెంట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు యాక్టివేషన్ కోసం అడుగుతుంది. ఆ యాక్టివేషన్ మెసేజ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మెసేజ్ వస్తే ఒకటి మెయిల్ వస్తుంది. దాని తర్వాత మీరు ఇట్లా డైరెక్ట్ ట్రేడ్ చేయొచ్చు అనమాట. దీంట్లో చాలా రిస్క్ తోటి ఉంటాయి. అంటే ఒక 2-3 డేస్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చిన్న ట్రేడ్ చూద్దాం. ఇది 92.85 ఉంది. ఇది డేట్ చూసినా ఈరోజు 2 యాక్చువల్గా 2 జూలై 2025. ఇది రేపు ఎక్స్పైరీ అయిపోయేది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బై అని క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసి ఇక్కడ పైన క్యారీ ఫార్వర్డ్ ఇంట్రాడే అని ఉంది. ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అంటే 2-3 డేస్ దాకా వెయిట్ చేసేది. ఇక్కడ నెంబర్ ఆఫ్ లాట్స్ అని చూసాం. ఒక్క లాట్ వచ్చేసి 75 ఉన్నాయి షేర్స్. ఒక్కొక్క దానిది 92.85 రూపీస్. అంటే ఒక్క షేర్ ప్రైస్ 92.85 అంటే 75 ఇంటూ 75 ఇంటూ 92.85 ఎంత వేసినాయో అర్థం చేసుకుంటా. అంటే ఒక్క లాట్కి అంత వాల్యూ అవుతుంది. అది కూడా ఎప్పుడు ఇంకో 2-3 డేస్ అయితే ఇంక్రీజ్ అవుతాయని నమ్మకంతో మన కింద మనం సెట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఆర్డరు క్రియేట్ చేసి వాల్యూ ఆఫ్ ఆర్డరు, వ్యాలిడిటీ ఎన్ని డేస్కి ఎక్స్పైరీ అయిపోతుంది అనేది. సో దీన్ని లిమిట్లో మనం సెట్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ అనేది. సో ఇంట్రాడే క్లిక్ చేద్దాం ఒకసారి. ఇంట్రాడేనేమో అది మ్యాక్సిమం ఇట్లా చూసారా, ఇంట్రాడే పొజిషన్స్ ఆర్ స్క్వేర్డ్ ఆఫ్ ఆటోమేటికల్ ఇన్ ద లాస్ట్ 15 minutes మార్కెట్ అవర్స్. సో ఇంట్రాడే అనేది ఇది మార్నింగ్ ఓపెన్ ఈరోజు ఈవినింగ్ కల్లా ఎగ్జిట్ అయింది. లాస్ వచ్చింది సరే. ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ ఉంది, క్రియేట్ GTD ఉంది. సో దాని కొంచెం డిఫరెన్స్. ఇదైతే 2-3 డేస్ దాకా వెయిట్ చేయాలి. అదైతే ఈరోజు ఈవినింగ్ కల్లా ఎండ్ అయిపోద్ది అన్నమాట. అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే. సో ఇది దీంట్లో కొంచెం రిస్క్తో కూడా, ఇది జస్ట్ వెరీ షార్ట్ టర్మ్ అనమాట ఇది. సో ఇది కొంచెం రిస్క్ అని ఉంటుంది. నేను తీసుకునే చిన్న ఇవన్నీ 92 రూపీస్ 64 చిన్న ట్రేడ్స్ కూరుకుని, లాంగ్ ఇంకా పెద్దగా చాలా ఉంటాయి అనమాట. సో